जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మన పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తృతీయ స్కంధంలో ఉన్నాం. కురుక్షేత్ర యుద్ధానంతరం విదురుడు తీర్థయాత్రలు చేస్తూ ఉద్ధవుని కలుసుకున్నాడు. అందరూ ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు శ్రీకృష్ణ నిర్యాణమైంది అని, ఎలా నిర్యాణమైంది అన్న ఆ వివరాలను విదురునకు ఉద్ధవుడు చెప్తున్నాడని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. ఈ భాగవత కథను మొత్తాన్ని కూడా సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహర్షి వినిపిస్తున్నారు. ఉద్ధవుడు విదురుడితో శ్రీకృష్ణుడు అస్తమించాడు అయ్యా అని చెప్తూ, మానవైక వికాస మానమై తనకును విస్మయ జనకమై వెలయునట్టి యాత్మీయ యోగ మాయాశక్తి చేపట్టి చూపుచూ నత్యంత శుభగుడగుచు భూషణంబులకును భూషణంబై వివేకములకెల్లను బరాకాష్ట ఎగుచు సకల కళ్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడు నట్టి దివ్యమూర్తి తాన తన మూర్తి నిజశక్తి తగధరింప యమ తనూభవు రాజసూయధ్వంబు నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ నిండు వేడుక చూచి వర్ణించిరెలమి. ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నారు? మానవుల యొక్క వికాసానికి కారణమై తనకే ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగమాయ శక్తిని చూపిస్తూ చాలా మనోహరమై, అలంకారాలకు అలంకారమై, దేహము ఆత్మ ఈ రెంటి యొక్క విభేద జ్ఞానం కలిగి సకల శుభాలకు స్థానమై సత్యమై ప్రకాశించే ఆ దివ్యమంగళమూర్తి తన స్వరూపాన్ని తానే ధరించాడు. ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని కన్నుల పండుగగా చూసి అందరూ ఎంతో సంతోషంగా కీర్తించారు అని, బ్రహ్మగారి సృష్టికి కారణం ఈ మహాత్ముడే అంటూ ఎంతో ఉత్సాహంగా ఆ మహానుభావుని సభాసదులంతా రెప్పవేయకుండా చూచి తరించారు కదా. కృష్ణ పరమాత్మ కొంతమందికి శాంత రూపునిగా, మరి కొంతమందికి ఉగ్ర రూపునిగా వారి వారి స్వభావాన్ని అనుసరించి కనిపిస్తారు. సహజంగా శాంత స్వరూపుడు ఆయన. ఇతరులు చేసిన అపరాధాలకు మనస్సు బాధపడ్డా ఆయన మాత్రం ఎంతో కనికరంతో ఉంటారు. ప్రకృతి కార్యమైన మహత్తత్వమే ఆయన స్వరూపం. పుట్టుక లేనివాడైనా కట్టెల నుంచి నిప్పు పుట్టినట్టుగా పుడుతూ ఉంటాడు. అటువంటి కృష్ణుని మందహాసాలకు రాసక్రీడలకు అనురాగ పూరిత చూడ్కులకు చొక్కిన గోపకాంతలందరూ ఆయన లోకోత్తర సౌందర్య దిదృక్ష కాంక్షతో వర్తించారు అని, దివిజుల కోర్క తీర్ప వసుదేవుని ఇంట జనించి కంస దానవుడు వధించునన్ భయమునంజని నందుని ఇంటనుంటకున్ యవన జరాసుతాతులకు నాజి నెదుర్పడలేక సజ్జనస్తవ మధురాపురిన్ విడిచి దాగుటకున్ మది చింత నొందుదున్. దేవతల కోరిక మేరకు వసుదేవుడి ఇంట్లో పుట్టి దుర్మార్గుడైన కంసుడు బాధిస్తాడేమో అనే భయంతో నందుని ఇంట్లో పెరగడం, కాలయవనుడు జరాసంధుడు మొదలైన వాళ్ళకి యుద్ధంలో ఎదురుగా వెళ్ళలేక ఎంతో అందమైన మధుర పట్టణాన్ని వదిలిపెట్టి తను ఎక్కడో రహస్యంగా దాక్కోవడం, ఈ విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా ఉద్ధవుడు చెప్తున్నాడు విదురుడికి, నా మనస్సు చాలా బాధపడుతుంది. ఒక పరమాత్మ తన రూపం తీసుకుని అనేకమైన బాధలు అనుభవించాడు. కడికి పెక్కిడుముల గుడుచుతు చిత్తముల్ గలగంగ బంధనాగారములను వనరిన దేవకి వసుదేవులనుడాయ జనుదెంచి భక్తి వందనమునర్చి తల్లిదండ్రులారయే గలుగంగ మీరలు కంసుచే నలజడి గ్రాగుచుండ గడికి శత్రుని చంపగాలేక చూచుతూ నున్న నా తప్పు ప్రసన్నలగుచు గావుడని యాన తెచ్చిన దేవదేవు నా ధృతావహ మధుర వాక్యముల తలచి నా చిత్తమున బెద్ద గలుగుచుండు వృధుల పాతక భూమి విదుర విరుదుర. ఓ విదురా, వజ్రాయుధం కొండలను పిండి చేసినట్లు గొప్ప పాపాలను నాశనం చేసేవాడివి నువ్వు. విను, చిత్తమంతా వేసేట్లు కారాగారంలో బాధపడుతున్నారు దేవకి వసుదేవులు. ఆ దేవకి వసుదేవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళి వాళ్ళకి భక్తితో నమస్కారం చేసి తల్లిదండ్రులారా, మీ కుమారుడినైనా నేనుండగా మీరు కంసుడి చేత బాధలు పడాల్సి వచ్చింది. శత్రువుని చంపి మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయకుండా
ఊరికే చూస్తూ కూర్చున్నాను, నా తప్పుని దయతో మన్నించండి అని వాళ్ళని వేడుకున్నారు. ఆ మాటలు వింటే నాకు చాలా మనస్సు కష్టం అనిపించింది. ఆ దేవదేవుని మధురమైన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నా మనస్సు ఎంతో బాధపడుతుంటుంది అని ఉద్ధవుడు విదురుడికి చెప్పాడు. విమలమతి దళపనెవ్వని బొమ్మముడి మాత్రమున నిఖిల భూదేవి భారము వాయునట్టి హరిపద కమల మరందము గ్రోలు ఘనుడెవ్వాడు. నిజానికి ఎవడి కనుబొమ్మలు ఒక్కసారి ఇలా ముడేస్తే చాలు, కోపం వస్తే భూమండలం మీద ఉన్న దుష్టులంతా నశిస్తారు. అలాంటి శ్రీహరి పాదకమలముల యొక్క మకరందాన్ని అనుభవించే అదృష్టవంతుడు ఎవరో కదా. కురుక్షేత్ర యుద్ధంలో నేను ఆయుధం పట్టను అన్నాడు. ఆయుధమే కనుక ఆయన పట్టుకుంటే కౌరవులు నశించడానికి 18 రోజులు అక్కర్లేదు, ఒక క్షణం చాలు. మంద ప్రజ్ఞుడనై గోవిందుని మురదైత్యహరుని విష్ణుని పరమానందుని నంద తనూజిని మందరధర చిత్త మందు మరతుని ఎందు ఉద్ధవుడు అంటున్నాడు. ఆ గోవిందుణ్ణి, ఆ మురాసురుణ్ణి సంహరించి లోకాలకు మేలు చేసిన వాణ్ణి, ఆ విష్ణు స్వరూపిణ్ణి, నిత్యము సంతోషంతో ఉండేవాణ్ణి, నందకుమారుణ్ణి, మందర పర్వతాన్ని ఎత్తిన వాణ్ణి నా మనస్సులో ఎప్పుడైనా మరిచిపోతానా నేను? మరిచిపోయేంత మూర్ఖుడినా నేను అని. అదీనుగాక మీరు నృపులందరూ చూడగ ధర్మసూతి పెంపొదవిన రాజసూయ సవనోత్సవమందును జన్మమాదిగా బదపడి యొగ్గ నర్చు శిశుపాలుడు యోగి జనంబులిట్టి దట్టిదని ఎరంగనోపని కడింది పదంబున నొందనే కదా. మరో విషయం, తను పుట్టినప్పటి నుంచి ఎన్నో అపకారాలు చేసిన వాడు శిశుపాలుడు. అలాంటి శిశుపాలుడు కూడా మీరందరూ ఉండగా, రాజసమూహం మొత్తం అంతా చూస్తుండగా ధర్మరాజు ఎంతో గౌరవంతో మహత్వంతో రాజసూయ ఆధ్వర్య మహోత్సవంలో మహాయోగులు సైతం ఎరగినటువంటి అధికమైన పరమపదాన్ని పొందాడు కదా శిశుపాలుడు. అందరూ చూస్తుంటే ఎన్నో తప్పులు చేసిన శిశుపాలుడు అలా పొందాడు కదా. కౌరవులు పాండవులు తిరుగులేని పరాక్రమంతో తమ తమ సైన్యాలతో కథన రంగానికి కదిలిళ్లారు. శ్రీకృష్ణుని ముఖ పద్మామృతాన్ని ఆత్మలో ఆస్వాదిస్తూ పార్థుని యొక్క శర పరంపరా ఘాతముల వల్ల ఏర్పడిన గాయాలతో పరమ పవిత్రులై కురువీరులు ఉన్నతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు కదా. కురునృప పాండునందనుల కుంఠిత కేళి జమూ సమేతులై అరగి రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనోత్కరముల గ్రోలి పార్థ విషిక ప్రకరక్షత పూతగాత్రులై గురుతర మోక్షధామమున కొంజని సౌఖ్యమునందిరో కదా అని. అట్టి సరోజాక్షుడు అత్యంత శూన్యుండు శుభగుండు త్రైలోక్య సుందరుండు కమనీయ సాగర కన్యక కుచ కుంకుమంకిత విపుల భాంతరుండు సకల దిక్పాల భాస్వత్ కిరీట పద్మ రాగారుణ పాదపీఠు డజునడంతుడు సమానాధిక విరహిడుతున్ దిగ్ధమూర్తి త్రయాధీశ్వరుండు అయిన హరి యుగ్రసేనుని నఖిల రాజ్య రుచుల సింహాసనమున కూర్చుండబెట్టి భృత్య భావంబు నుండి సంప్రీతినతని పనుపు సేయుటకెప్పుడు నా మనము గొందు. సరోజాక్షుడు ఆది అంతాలు లేనివాడు, మనోహరుడు, 3 లోకాల్లోనూ సుందరుడు, అందాలు చెందించే లక్ష్మీదేవి చనదోయి కుంకుమాంకితమైన విశాలమైన వక్షస్థలం కలవాడు, దిక్పాలకుల కాంతులు వెదజల్లే కమనీయ కాంచన కిరీటాలలోనే పద్మ రాగాల వల్ల ఎరిపెక్కిన పాదాలు కలవాడు, చావు పుట్టుకలు లేనివాడు. దిక్పాలకులందరూ తమ కిరీటాలతో నమస్కారం చేస్తే ఆ మణుల వెలుగు పడిన పాదాలు కలిగినవాడు, అసామాన్యుడు, త్రిమూర్తులకు ఆశ్రయభూతుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి సింహాసనం మీద ఆసీనుణ్ణి చేసి తాను సేవకుడై అతడు చెప్పిన పని చేయడం తలుచుకున్నప్పుడల్లా నా మనస్సు బాధ కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మే తలుచుకుంటే రాజు అవ్వచ్చు, కానీ ఉగ్రసేనుణ్ణి రాజుగా కూర్చోబెట్టాడు అని ఉద్ధవుడు విదురుడితో అంటున్నాడు. పుణ్యమూర్తి శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు. భాగవతం గొప్పతనం ఏంటంటే ప్రతి ఘట్టంలోనూ ఆ పరమాత్మను స్తుతించడం ఉంటుంది. శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు, యోగులకు ప్రభువు ఆయన శ్రీకృష్ణుడు, భక్తుడు పరమ భాగవతుడు ఆయన ఉగ్రసేనుణ్ణి సేవించడం ఆశ్చర్యం కాదు. చనుబాలు త్రావించి పెంచిన యశోదాదేవికి సైతం అందరాని స్థితిని కరుణతో తనను చంపడం కోసం స్తనాలకు విషం పూసుకొని స్తన్యపానం చేయించిన పూతన కలిగించాడు. తన పాదపద్మాలను నిరంతరం సేవించే భక్తుల విషయం చెప్పేదే ఉంది.
అని ఉద్ధవుడు చెప్తుంటే విదురుడు ఇలా అన్నాడు. ఒకసారి విదురుడికి కూడా కృష్ణ నిర్యాణం తట్టుకోలేని శోకం అది. భక్తవత్సలుడు, కరుణా సముద్రుడు, భాగవతులను రక్షించేవాడైన పుండరీకాక్షుడు తనను నిత్యము సేవించే వారికి ఇచ్చే పరమపదాన్ని ఉగ్ర పాపాలను చేసే రాక్షసులకు ఎలా ఇచ్చాడు, ఇది నాకు చెప్పండి అని విదురుడు అంటే ఉద్ధవుడు ఇలా అంటున్నాడు. ధనుజానేకమనేక వారములు దోర్దర్పంబు సంధిల్లగా వినతాసూను భుజావరోహుడగు నా విష్ణున్ సునాభ్రాస్తు దారనిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతి అంచున్ దదాననమున్ జూచుచు గూలి మోక్ష పదమున్ భ్రాపింతు రత్యున్నతిన్. రాక్షసులు అనేక సార్లు భుజబల పరాక్రమంతో గరుడ వాహనారూఢుడైన ఆ విష్ణువునే యుద్ధంలో ఎదుర్కొని పోకు పోకు హరి నిలు అంటూ ఆ హరిముఖాన్ని చూస్తూ యుద్ధరంగంలో కుప్పకూలి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతున్నారయ్యా. నీకేం తెలుసు, హరితో పోట్లాడినా సరే మోక్షం వస్తుంది. ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణు జననంబును తచ్చారిత్రము నెరిగింతును దారతని విపుడు వినుము తద్విధమెల్లన్. అసలు కృష్ణ చరిత్రను నీకు చెప్తాను విను అంటున్నాడు. ధీరవరణ్య, అప్పుడే వికసించిన తెల్లని తామర రేకుల లాంటి కళ్ళు గల ఆ శ్రీకృష్ణుని పుట్టుకతో సహా ఆయన జన్మ వృత్తాంతాన్ని నీకు వెల్లడిస్తాను, సావధాన మనస్కుడవై విను అని ధరణి భరంబు బాపుటకు దామర శాసన ప్రార్థనన్ రమావరుడల కంస బంధన నివాసమునన్ వసుదేవ దేవకీ వరులకు నుద్భవింప బలవంతుడు కంసుడు హింస చేయు నన్వెరపున అర్ధరాత్రి సుతనింగుని వసుదేవుడి ఇమ్ములన్. భూభారాన్ని తగ్గించడానికి బ్రహ్మగారి యొక్క ప్రార్థనను ఆ మహావిష్ణువు అంగీకరించి ఆ రమాకాంతుడు ఆలకించి కంసుని వలన బంధించబడిన దేవకి వసుదేవులకు కారాగారంలో కుమారుడే జన్మించాడు. తన కొడుకును కంసుడు చంపేస్తాడు అనే భయంతో పుట్టిన వెంటనే అర్ధరాత్రి కుమారుణ్ణి తీసుకొని వసుదేవుడు బయలుదేరాడు. నందుని మందకు జని తత్సుందరి తల్పమున బరులు సోడకయుండన్ నందనుని నునిచి యానక దుందువి మరరంగ నేగే దొల్లిటి పురికిన్. నందుని మందకెళ్ళి నందుని ప్రాంతానికి వెళ్ళి ఆయన భార్య యశోద పక్కలో ఎవ్వరూ చూడకుండా పడుకోబెట్టి తిరిగి మధురలో తన కారాగారానికి వచ్చి చేరితే వసుదేవుడు హరి ఏకాదశ సంవత్సరములు నందవ్రజమున తను హరి అని ఎవ్వరు నెరుంగకుండా నా హలధరతో క్రీడించుచుండే దద్దయ్య ప్రీతిన్. ఆ బాలగోపాలుడు 11 సంవత్సరాల పాటు నందుని గోకులంలో తను హరి యొక్క అవతారమని ఎవరు ఎరగకుండా బలరాముడితో పాటు ఎంతో ప్రీతిగా గడిపాడు. గోపాల వరులకైనను నా పోవగ తన సమంచిత ఆకార ముగింజూపని శ్రీపతి వేడుక గోపాలు రజగూడి కాచె గోవత్సములన్. దేవతా శ్రేష్ఠులకు సైతం తనివి తీరినట్లుగా తన దివ్య మంగళ విగ్రహాన్ని చూపన శ్రీపతి ఎంతో సంతోషంతో తన తోటి గోపాలురందరితో కలిసి ఆవులను దూడలను సంరక్షించాడు. ఆ సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన లీలలను వినోదాలను తోటి గోపాల బాలకులకు చూపాలను అడుకున్నాడు. వర యమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్ప మేధుర మకరంద పాన పరితుష్ట మధువ్రత యూధ మాధవి కురవక కుంద చందన నికుంజములందు మయూర సారికాపర భృత రాజకీ మృదు భాషల భంగి జలంగి పల్కుచున్. ఆ పరమాత్మ గోపా బాలకులతో ఆడుకున్నాడు. స్వచ్ఛమైన యమునా నది జలాలతో చక్కగా ఎదిగినవి, సువాసనలు వెదజల్లుతున్నవి, పుష్పములు నిండుగా ఉన్న తేనెను గోలి మత్తెక్కిన తుమ్మెదల జంకారంతో కూడినవైన మాధవి గోరింట మొల్ల మంచిగంధ పొదల్లో దూరి నెమల్లాగా కేకలు వేస్తూ గోరువంకలాగా కూతలు కోస్తూ కోకిల్లాగా జనులు చేస్తూ రామచిలకల్లాగా మృదువుగా పలుకుతూ ఉండేవాడు. శ్రీరమణి మనోవిభుడు సింహ కిశోరము బోలి లీల గౌమార దశన్ రమా విమల మందిరమున్ గురుడించు గోతతిన్ వారకమేపుచుండ తన వంశ రవస్ఫుట మాధురీ సుధా సారము చేత గోపజన సంఘములన్ ముదమంద చేయుచున్. ఆ శ్రీలక్ష్మీదేవి యొక్క మనోహరుడైన నందనందుడు కౌమార దశలో 11 ఏళ్ల లోపల సింహ పిల్లలా ఉంటూ అత్యంత మనోహరంగా వేణునాదాన్ని పలికిస్తూ తన తీయని అమృతగానంతో గోవుల్ని గోప బృందాన్ని సంతోషింప చేస్తూ ఉండేవాడు.
చిరకేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులన్ గరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునన్ గరుణాతీతులు కామరూపులకు కంస ప్రయుక్తక్ష పాచరులన్ కృష్ణుడు సంగర స్థలములన్ జక్కాడ లీలాగతిన్. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడే బాలకులు గడ్డితో సింహాలు మొదలైన రూపాలు చేస్తారు. ఆ బొమ్మలు తయారు చేసి ఆట అయిపోగానే వాళ్ళని చించి పారేస్తారు. అలాగే ఆ కరుణ లేని వాళ్ళు, కామరూపాన్ని ధరించే వాళ్ళు అయిన కంసుడు పంపిస్తున్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రాక్షస వీరులందరినీ కూడా సులువుగా మట్టు పెట్టేశాడు కృష్ణుడు. వర యమునా నదీ జల నివాస మహోరగ విస్తృతాస్య విస్ఫురిత విషానల ప్రభల సోకున గ్రాగిన గోప గోధనోత్కరముల నెల్లగాచి భుజగ ప్రవరున్ వెడలంగ దోలి తత్సరి దమలాంబు పానమున సంతసమందగ చేసే గోతతిన్. తీయని యమునా జలాల్లో నివాసం ఉన్నటువంటి భయంకరమైన విషసర్పం యొక్క ముఖం నుండి వచ్చే ఆ విషపు మంటలకు గోవులు గోపాలకులు వాళ్ళు తాళలేకపోతున్నారు. అది గమనించిన కృష్ణుడు ఆ సర్పాన్ని శిక్షించి కాళీయమర్దనం నదిలో నుంచి వెళ్ళగొట్టి మధుర జలాలను మళ్ళీ అందరికీ తాగే అవకాశాన్ని కల్పించాడు. ఈ విధంగా అందరికీ ఆనందకారకుడయ్యాడు. కృష్ణ లీలలను ఉద్ధవుడు తనకు చిన్నతనంలో తెలిసిన లీలలన్నీ విదురుడికి చెప్తున్నాడు. దివిజాధీశు గురించి వాన కొరకై దీపింప నందాది వల్లవు లేటేట ననూన సంపదలనుల్లాసంబునంజేయు నుత్సవము కృష్ణుడు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ శచీధవు గర్వం బడపంగ నవ్యయముగా దాచేస గోయాగమున్. ప్రతి సంవత్సరము వర్షాలు బాగా కురవడం కోసం నందుడు మొదలైన వాళ్ళందరూ కూడా యాదవులు ఇంద్రుడిని ఉద్దేశించి ఎంతో వైభవంగా జరిపే ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించాడు. గోవులు గోపాలకులు సంతోషించేట్లు, ఇంద్రుని గర్వం అణిచేట్లు అంతకంటే తక్కువ వ్యయంతో గో పూజను ఎక్కువ వైభవంతో జరిపించాడు. అలా జరిపించేసరికి ఇంద్రుడు సైతం ఆ వనజనాభుని మహత్యాన్ని తెలుసుకోలేక ఆగ్రహోదగ్రుడై అహంకారంతో వలాహకం మొదలైన భీకరమైన మేఘాల్ని పంపించి పిడుగులతో కారుమబ్బులు గోకులమంతా అతలాకుతలం అయ్యేట్లుగా చేశాడు. పెద్ద పెద్ద ఉరుములతో ఆగకుండా రాళ్ల వర్షాన్ని కురిపించాడు. అప్పుడు ఆ తరుణంలో ఆతరి మంద కొందలమునందగా వల్లవులెల్ల కృష్ణ ఈ చేతనులెల్ల నిట్టి జడి జిందర వందరలై కలంగుచున్ గాతరులైరి నీవు కృప గావుము కావు మనాథనాథ నిర్ధూత కళంక భక్త పరితోషణ భూషణ పాపశోషణ. అప్పుడు ఆ తరుణంలో అలా వర్షం వస్తున్నప్పుడు రేపల్లలోని గోవులు గోపాలులు అందరూ కూడా ఆ వర్షానికి దిక్కు తోచలేదు. వాళ్ళకి కలత పడ్డారు. చిందరవందరే ఒకచోటు చేరి కృష్ణ అనాథనాథ ఏ తొట్టిపాటు లేనివాడా, పాపులను శిక్షించి భక్తుల్ని రక్షించేవాడా, దయతో రక్షించు అని పలికారు. అలా పలికితే గోపాలకులందరూ ఆపదలో చిక్కుకుని ప్రార్థించగా వాళ్ళ దీనాలాపాలను ఆలకించి సజ్జన రక్షకుడైన శ్రీకృష్ణుడు చక్కని దేవతాశ్రీలు విహరించే కొండ చర్యలు గల గోవర్ధన పర్వతాన్ని ఒక్క చేత్తో ఎత్తి గోవులను గోపాలకులను రక్షించడానికి నడుం కట్టాడు. ఆ దృశ్యాన్ని చూసి దేవతాజనులందరూ కూడా భళి భళి అని ప్రశంసించారు అని శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమ చంద్ర సాంద్ర తపో జ్వలిత మగుతూ వెలయు బృందాటవి వీధి ఎందుకనాడు రాసకేళి మహోల్లాసుడగుతూ రుచిర సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తి జన్నొందిన మూర్తి ధనర సలలిత ముఖచంద్ర చంద్రికల్ గోపిక నయనోత్పలముల కానందమొసగా భవ్య చాతుర్య భంగి త్రిభంగి ఎగుచూ నబ్జనాభుండు సమ్మోద మతశయిల్ల లీల పూరించు వరమురళీ నినాద మర్ధివి తేర విని మోహితాత్మలగుతూ. పున్నమి నాటి చందమామ ఆ వెన్నెల శరత్కాలంలో మరింత ప్రకాశవంతంగా ఉంటుంది కదా. ఆ సమయంలో శ్రీకృష్ణునికి రాసకేళి మీద మహోల్లాసం కలిగింది. మహోజ్వలమైన రూపంతో అప్పుడే వికసిస్తున్న యవ్వనంతో లోకాలను మోహింపచేసే అందమైన తన ముఖ చంద్రకాంతులు గోపకాంతులకు ఆనందాన్ని కలిగిస్తుంటే వాళ్ళందరూ మర్చిపోగా త్రిభంగిగా నిలబడి వీణుల విందుగా వేణునాదం కావించాడు. ఆ గోప స్త్రీలందరూ పతులు మరందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సమున్నతి వలదన్న మానక మనంబున కృష్ణ పదార్థ సేవనాన్
వితరతి గోపకామినులు వేచెనుదేర దయాపయోధి శోభిత గతి రాసకేళి సలిపెందరుని నవ పుష్పచాపుడై. తమ భర్తలు, మరుదులు, కొడుకులు, బావలు, అత్తలు, మామలు వెళ్ళొద్దని ఎంతగా బతుకులాడుకున్నా వినిపించుకోకుండా ఆ శ్రీకృష్ణుని చరణ కమలాలను సేవించాలనే కోరికతో పరుగు పరుగున వచ్చిన గోపికలను దయాసముద్రుడైన ఆ శ్రీహరి వాళ్ళందరితో రాసకేళి జరిపి బ్రహ్మానందంలో ముంచెత్తాడు. రాముడు దానుగూడి మధురాపురికింజని అందు వైభవోద్దామ నృపాసనంబున ముదంబుననున్న దురాత్మకంసు దుష్టామర శత్రుదృంచి ముదమారగ తల్లిని తండ్రి నంచిత స్త్రీ మహితాత్ములై తనర చేస సరోరుహ నాభుడున్నతిన్. అలాంటి ఆ కృష్ణ పరమాత్మ అన్నగారైన బలరాముడితో కూడి మధురాపట్నానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎంతో వైభవంతో మదంతో సింహాసనం మీద కూర్చున్న దురాత్ముడైన ఆ కంసుడిని సంహరించి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను అపారమైన భోగభాగ్యాలతో సంతోషపెట్టాడు. అని షడంగాలతో కూడిన వేదాల్ని 64 కళలను తమ గురువైన సాందీపని వద్ద ఒక్కసారి విన్న మాత్రం చేతనే అభ్యసించాడు. నిజాన్ని లోకానికి భ్రమింప చేయడం కోసం కానీ ఆ మేటి పురుషునికి, ఆ పరాత్మనికి ఇంకోళ్ళు ఎవరైనా గురువులు అవుతారా? నలువొప్పంగ షడంగయుక్త మహితాంనాయంబు చౌషష్టి విద్యలు సాందీపనిచే నెరింగే జలువందన్ విన్న మాత్రంబు లోపలనే లోక గురుండు తనకున్ భావింప నన్యుల్ గురుల్ గలరే లోక విడంబనార్థమగు లీలలు గావే ఎమ్మేటికిన్. అని మించి ప్రభాస తీర్థమున మృత్యు వశంబున పొందిపోయి యా పంచజనోదరస్థుడగు బాలకు దేశిక నందనున్ ప్రబోధించిత లీల తెచ్చి గురు దక్షిణగానతి భక్తియుక్తి నర్పించ గురుండు చిత్తమున వెంపసలార మురారి వెండియున్. చాలా గొప్ప మహిమ చేశారు ఆ శ్రీకృష్ణుడు. కృష్ణ పరమాత్మ ఒకరోజు గురుపుత్రుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు పట్టం పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో ఆ గురుపుత్రుణ్ణి గురు దక్షిణగా ఏం కావాలి అని అంటే, నా కుమారుడు ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి అంటే గురు దక్షిణగా గురుబాలుని బతికించి తీసుకొచ్చి శ్రీకృష్ణుడు తన గురువు గారికి గురు దక్షిణగా ఇచ్చాడు. అలాగే విదర్భ దేశానికి రాజు భీష్మకుడు, ఆయన గారాబాల పుత్రిక రుక్మిణి, తామర్రేకుల్లాంటి కన్నులు, శంఖంలాంటి కంఠం, కుందనపు మేని ఛాయ, సాక్షాత్తు మహాలక్ష్మి వంటి మంగళ రూపిణి. ఆమెకు స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు ఇత్యాది మహారాజులు వచ్చారు. దేవతల చేత రక్షించబడుతున్న అమృత భాండాన్ని ఖగరాజైన గరుత్మంతుడు పట్టిపోయిన విధంగా అడ్డొచ్చిన వాళ్ళని పారద్రోలి తన భుజ పరాక్రమాన్ని ప్రదర్శించి రుక్మిణీదేవి వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. ఆయన బాహుబలాన్ని ఏమని పొగడగలం అని ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.